వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. మొత్తానికి తెలంగాణలో ఎంపీ ఎన్నికల హడావిడి మొదలయ్యింది. సో 3 పార్టీలు కూడా మేము గెలుస్తామంటే మేము అత్యధిక స్థానాలు గెలుస్తామని చెప్పేసి అంటున్నారు. సో భారతీయ జనతా పార్టీ 12 స్థానాలు టార్గెట్ పెట్టుకోగా, కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు టార్గెట్ పెట్టుకుంది. బీఆర్ఎస్ పార్టీ 10 స్థానాల వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ పెట్టుకోవడం అనేది జరిగింది. సో ఇప్పటి వరకు ఒక్కొక్కరుగా అంటే భారతీయ జనతా పార్టీ ఏకంగా 15 మంది అభ్యర్థులని అంటే అభ్యర్థుల లిస్ట్ విడుదల చేయడం అనేది జరిగింది. అలాగే బీఆర్ఎస్ 9 మంది అభ్యర్థులతో కూడిన లిస్ట్ విడుదల చేయడం అనేది జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికైతే 8 మంది అభ్యర్థులు వీరే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో 3 పార్టీలు కూడా ఎవరెవరు అభ్యర్థులు ఏంటనేది ఒకసారి చూసుకున్నట్టయితే, మొత్తానికి తెలంగాణలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. సో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో దాదాపుగా ఇక్కడ నల్గొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఈ 4 ఉమ్మడి జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్లీప్ చేయడం అనేది జరిగింది. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు నల్గొండలో 12 నియోజకవర్గాలకు 11 నియోజకవర్గాలు గెలవడం, మహబూబ్నగర్లో 14 నియోజకవర్గాలకి 12 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం, అండ్ వరంగల్లో కూడా ఎప్పుడూ లేనంత విధంగా ఈసారి అక్కడ 10 నియోజకవర్గాలు గెలవడం. సో ఈ విధంగా ఖమ్మంలో దాదాపుగా 10 నియోజకవర్గాలకు 9 నియోజకవర్గాలు గెలవడం అనేది జరిగింది. సో మొత్తానికి ఈ విధంగా ఈ 4 ఉమ్మడి జిల్లాలో క్లీన్ స్లీప్ చేసింది బీఆర్ఎస్. మాత్రం రంగారెడ్డి, హైదరాబాద్, ఇక్కడ మెదక్లో మాత్రం కొంతమేర బీఆర్ఎస్కి ఊపిరి పోసాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ భారతీయ జనతా పార్టీకి చూసుకున్నట్టయితే ఇక్కడ ఆదిలాబాద్, నిజామాబాద్లలో మాత్రం నిజామాబాద్లో 3 అసెంబ్లీ స్థానాలు గెలిచింది, ఆదిలాబాద్లో 4 అసెంబ్లీ స్థానాలు గెలిచింది, హైదరాబాద్లో మాత్రం కేవలం ఒక అసెంబ్లీ స్థానం గెలిచింది, అది కూడా గోషామహల్ రాజాసింగ్ గెలవడం అనేది జరిగింది. సో మిగతా చోట్ల కాంగ్రెస్ పార్టీ బలం అనేది ఈసారి ఎంపీ ఎన్నికల్లో కలిసి వస్తుందని చెప్పేసి అంటున్నారు. అండ్ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ 4 జిల్లాల్లో, అంటే రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్, ఏ విధంగానో అయినా సరే అది ఎంఏఎం ఖాతాలోకి వెళ్ళిపోతుంది. సో మెదక్ ఒక స్థానం పైన అయితే అక్కడ అసెంబ్లీ స్థానాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మేబీ అదన్నా రావచ్చు. బీఎస్పీ తోటి కూడా పొత్తుంది కాబట్టి మరి ఎస్సీ ఓట్ బ్యాంక్ అనేది ఎటు సైడ్ వెళ్తుందనేది చూడాలి. సో మొత్తానికి 17 నియోజకవర్గాల్లో ఎవరెవరిని ఏ పార్టీ అభ్యర్థులుగా పెట్టిందనేది ఒకసారి చూద్దాం. అండ్ వరంగల్ చూసుకున్నట్టయితే వరంగల్లో డాక్టర్ కడియం కావ్య, సో కడియం శ్రీహరి, అలాగే వారి కుమార్తె కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు రావడం అనేది జరిగింది. సో ఈ వార్తలతో ఒక్కసారిగా అలర్ట్ అయిన మాజీ సీఎం కేసీఆర్ గారు సో డాక్టర్ కడియం కావ్యని ఎంపీ అభ్యర్థిగా అంటే డిక్లేర్ చేయడం అనేది జరిగింది. సో బీజేపీ మాత్రం ఇప్పటివరకు డిక్లేర్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా సరైన అభ్యర్థి కోసం వెయిట్ చేస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య పేరుని డిక్లేర్ చేయడం అనేది జరిగింది. అలాగే నార్ కర్నూలు చూసుకున్నట్టయితే ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ పార్టీలో మల్లు రవి వర్సెస్ సంపత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ మల్లు రవి. సో మాకంటే మాకే వస్తుందని చెప్పేసి ఎవరికి వాళ్ళు బ్యానర్లు పెట్టుకోవడం, ఎవరికి వాళ్ళు పాదయాత్రలు చేసుకోవడం, ఎవరికి వాళ్ళు నియోజకవర్గాల్లో కూడా తిరుగుతున్నారు. సో భారతీయ జనతా పార్టీ మాత్రం భరత్ పేరుని, అంటే ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ అయినటువంటి రాములు యొక్క కుమారుడే భరత్ పేరుని డిక్లేర్ చేయడం అనేది జరిగింది అఫీషియల్గా. అండ్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటివరకు అక్కడ, అంటే కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేయలేదు. బీఆర్ఎస్ మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్కడ బరిలో ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అండ్ ఆదిలాబాద్ చూసుకున్నట్టయితే గౌతమ్ నాగేష్ రీసెంట్గా భారతీయ జనతా పార్టీలోకి రావడం అప్పుడే బంపర్ ఛాయిస్ కొట్టేశారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ భారతీయ జనతా పార్టీ ఈసారి వలసలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చింది. మరి వాళ్ళు గెలుపు గుర్రాలు అనుకోవచ్చా, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా అనేది రిజల్ట్ తర్వాత తెలిసిపోతుంది. సో ఆదిలాబాద్ చూసుకున్నట్టయితే సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుని కాదని గౌతమ్ నాగేష్కి సీట్ ఇవ్వడం వెనక అంటే మతలబ్ ఏంటనేది చూడాలి. అండ్ కాంగ్రెస్ ఇప్పటివరకు అభ్యర్థులని డిక్లేర్ చేయలేదు, బీఆర్ఎస్ కూడా అభ్యర్థులని డిక్లేర్ చేయలేదు. అండ్ మహబూబాబాద్ చూసుకున్నట్టయితే అజ్మీరా సీతారాం నాయక్ 2014లో బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా గెలవడం అనేది జరిగింది. సో రీసెంట్గా భారతీయ జనతా పార్టీలోకి రావడం వెంటనే తను కూడా బంపర్ చాయిస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఏకంగా ఎంపీ స్థానమే తనను వరించింది. మహబూబాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా అజ్మీరా సీతారాం నాయక్, అలాగే బీఆర్ఎస్ అభ్యర్థిగా మాలోత్ కవిత ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ డిక్లేర్ చేయడం అనేది జరిగింది. అండ్ ఖమ్మం చూసుకున్నట్టయితే
బీఆర్ఎస్ నుంచి నామ నాగేశ్వరరావు సిట్టింగ్ ఎంపీ వారికే మళ్ళీ టికెట్ కన్ఫర్మ్ చేయడం అనేది జరిగింది. సో కాంగ్రెస్ అలాగే బీజేపీ మాత్రం డిక్లేర్ చేయలేదు. కాంగ్రెస్లో దాదాపుగా అంటే మల్లు రవి వారి యొక్క మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం వారి యొక్క సతీమణి మల్లు నందిని కూడా బరిలో ఉన్నారు. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు కూడా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు గారు కూడా బరిలో ఉన్నారు. ఒక ప్రముఖ వ్యక్తి విద్యావేత్త అలాగే పారిశ్రామికవేత్త కూడా బరిలో ఉన్నారు. సో ఈ కన్ఫ్యూజన్లో కాంగ్రెస్ పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుంది అనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికి ప్రస్తుతం అయితే నామ నాగేశ్వరరావుకి ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ వారికి బీఆర్ఎస్ కన్ఫర్మ్ చేసిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ హైదరాబాద్ చూసుకున్నట్టయితే డాక్టర్ మాధవి లత విరెంచి హాస్పిటల్ చైర్మన్. సో వారికి కూడా బంపర్ ఆఫర్ అనుకోవచ్చు భారతీయ జనతా పార్టీ ఇవ్వడం. ఓవైసీ పైన మాధవి లతని అభ్యర్థిగా కేటాయించడంతో రాజా సింగ్ కొంతవర దూరం అయ్యారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తనకి సంప్రదింపులు జరగలేదు, ఒక మహిళ నిలబెట్టడం ఏంది అని చెప్పేసి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేయడం. తర్వాత మొన్న జరిగినటువంటి అమిత్ షా మీటింగ్కి కూడా రాజా సింగ్ అటెండ్ కాలేకపోయారు. మరి మాధవి లత ఎంతవరకు కాంపిటీషన్ ఇస్తుంది అనేది వేచి చూద్దాం. అండ్ కరీంనగర్ చూసుకున్నట్టయితే ఇక్కడ మూడు పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, బండి సంజయ్ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ భారతీయ జనతా పార్టీ, బోయినపల్లి వినోద్ కుమార్ మాజీ ఎంపీ. సో ముగ్గురు కూడా కరీంనగర్ నుంచి బరిలో దిగుతున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ పెద్దపల్లి నుంచి చూసుకున్నట్టయితే గడ్డం వంశీ, అలాగే గోమాంస శ్రీనివాస్, అలాగే కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి వంశీ, అలాగే బీజేపీ నుంచి శ్రీనివాస్, అలాగే కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో దిగుతున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ నిజామాబాద్ చూసుకున్నట్టయితే జీవన్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. అండ్ ధర్మపురి అరవింద్ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ, అలాగే బాజిరెడ్డి గోవర్ధన్ మాజీ ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్గా కూడా వ్యవహరించారు. సో ఈ ముగ్గురు కూడా నిజామాబాద్ నుంచి బరిలో దిగుతున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ మెదక్ నుంచి చూసుకున్నట్టయితే ప్రస్తుతం బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ అభ్యర్థులని డిక్లేర్ చేయలేదు. భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకి అవకాశం ఇచ్చారు. 2019లో కూడా రఘునందన్ రావు బరిలో దిగారు, 2024లో కూడా బరిలో దిగుతున్నారు. సో చూడాలి మరి రఘునందన్ రావుకి ఎంతవరకు కలిసి వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు అక్కడ బీఆర్ఎస్ పార్టీ అంటే గెలుస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు. మరి అక్కడ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం ఒక్క స్థానమే గెలిచింది ఆ నియోజకవర్గంలో, అది కూడా మైనంపల్లి రోహిత్ రావు మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి గెలవడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ జైరాబాద్ చూసుకున్నట్టయితే సురేష్ షెట్కార్ కాంగ్రెస్ పార్టీ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ తను కూడా బంపర్ ఆఫరే అనుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ నుంచి డైరెక్ట్గా బీజేపీలోకి రావడం, బీజేపీలో టికెట్ రావడం అనేది జరిగింది. సో బీబీ పాటిల్, అలాగే గాలి అనిల్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గాలి అనిల్ కుమార్కి అవకాశం ఇచ్చారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ నుంచి. అండ్ మల్కాజ్గిరి చూసుకున్నట్టయితే ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీ నుంచి బరిలో దిగుతున్నారు. అండ్ కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ యాక్చువల్గా మల్లారెడ్డి కొడుకుని భద్రారెడ్డిని బరిలో దింపాలనే ఆలోచనలో ఉండే, కాకపోతే కొన్ని కారణాల వల్ల బ్యాక్ స్టెప్ వేసుకోవడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే భారతీయ జనతా పార్టీ నుంచి ఈటెల రాజేందర్ బరిలో దిగుతున్నారు. అండ్ సికింద్రాబాద్ చూసుకున్నట్టయితే బొంతు రామ్మోహన్ మాజీ మేయర్, వారికి కూడా ఒక రకంగా బంపర్ ఆఫర్ అనుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి రావడం, కాంగ్రెస్ కనువకపోవడం, ఏకంగా ఎంపీ టికెట్ రావడం అనేది జరిగింది. తర్వాత కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ కేంద్ర మంత్రివర్యులు, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి బరిలో దిగుతున్నారు. బీఆర్ఎస్ మాత్రం ఇప్పటివరకు అక్కడ క్యాండిడేట్ని డిక్లేర్ చేయలేదు. అండ్ చెవెళ్ళ నుంచి చూసుకున్నట్టయితే సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి రావడం, కాంగ్రెస్ టికెట్ రావడం అనేది జరిగింది. సునీత మహేందర్ రెడ్డి, కొండ విశ్వేశ్వర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి చెవెళ్ళ నుంచి బరిలో దిగుతున్నారు. అండ్ కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి, సో కాసాని జ్ఞానేశ్వర్ ఖరారయ్యారు. ఈ ముగ్గురు మధ్యలో పోటీ ఏ విధంగా ఉంటుంది అనేది చూడాల్సిన విషయం. ఎందుకంటే కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, అక్కడ ముదిరాజ్ సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగానే ఉంది కాబట్టి చూడాలి మరి అక్కడ ఏ విధంగా. అంటే ఈ కొండ విశ్వేశ్వర రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి ఇద్దరు
రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, బీసీలు మరి కాసాని జ్ఞానేశ్వర్ వైపు చూస్తారా లేదా అనేది చూడాలి. మహబూబ్నగర్ చూసుకున్నట్టయితే చెల్ల వంశీచంద్ రెడ్డి, అలాగే డీకే అరుణ, భారతీయ జనతా పార్టీ నుంచి డీకే అరుణ, మన్నే శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ. సో గతంలో చూసుకున్నట్టయితే 2019లో కూడా ఈ 3 పేర్లు పోటీ చేశాయి. మన్నే శ్రీనివాసరెడ్డి గెలవడం అనేది జరిగింది, డీకే అరుణ సెకండ్ ప్లేస్ రావడం అనేది జరిగింది, థర్డ్ ప్లేస్లో వంశీచంద్ రెడ్డి రావడం అనేది జరిగింది. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వంశీచంద్ రెడ్డికి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎడ్జిగా అనిపిస్తుంది. డీకే అరుణ మళ్ళీ సెకండ్ ప్లేస్ వస్తుందా, గెలుస్తుందా అనేది చూడాలి. మన్నే శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడాల్సిన విషయం. నల్గొండ చూసుకున్నట్టయితే రఘువీర్ రెడ్డి, జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అయ్యింది. అండ్ జానారెడ్డి ఇద్దరు కుమారులు, ఒకరు ఎమ్మెల్యేగా ఒకరికి ఎంపీగా అవకాశం ఇచ్చారు. సైదారెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి, సైదారెడ్డిది కూడా బంపర్ ఆఫరే అనుకోవాలి. ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి రావడం, డైరెక్ట్గా టికెట్ తెచ్చుకున్నారు. అండ్ బీఆర్ఎస్ మాత్రం ఇప్పటివరకు క్యాండిడేట్ని డిక్లేర్ చేయలేదు. అండ్ భువనగిరి చూసుకున్నట్టయితే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే డిక్లేర్ చేసింది. బూర నర్సయ్య గౌడ్ పేరుని ఖరారు చేయడం అనేది జరిగింది. మరి కాంగ్రెస్ నుంచి దాదాపుగా 3 ఆశావాహులు ఉన్నారు. కిరణ్ చామలకి టికెట్ కేటాయిస్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు రావడం అనేది జరుగుతుంది. అండ్ మరి బీఆర్ఎస్ నుంచి ఎవరు ఉంటారు అనేది వేచి చూడాల్సిన విషయం. పైల శేఖర్ రెడ్డి అనుకున్నారు కానీ పైల శేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సో ఈ 2 రోజుల్లో క్యాండిడేట్ల పేర్లు కూడా డిక్లేర్ అవుతున్నాయి. సో ఈ 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో గెలవబోతుంది, బీఆర్ఎస్ ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి, అండ్ బీజేపీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది అనేది మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.